इस धरती पर अतिथि है तू, मूल वतन का वासी। इस धरती पर अतिथि है तू, मूल वतन का वासी। तू आत्मा है अविनाशी, तू आत्मा है अविनाशी। पांच तत्व के तन को तूने रूप स्वयं का माना, इसीलिए ही पड़ा है तुझको बार बार पछताना। अब तो आंखें खोल के अपनी, अब तो आंखें खोल के अपनी, काट काल की फांसी। तू आत्मा है अविनाशी, तू आत्मा है अविनाशी। परम पिता से जोड़ के रिश्ता बन जा उनका बच्चा। योगाग्नि में तपने से ही निखरे सोना सच्चा। शिव की शक्ति पाकर होगा, शिव की शक्ति पाकर होगा हीरा स्वयं प्रकाशी। तू आत्मा है अविनाशी, तू आत्मा है अविनाशी। निराकार शिव परमात्मा की श्रीमत पर ही चलना। माया के इस कीचड़ में भी कमल फूल सा खिलना। सुख शांति का वर्षा पाकर, सुख शांति का वर्षा पाकर हर ले मन की उदासी। तू आत्मा है अविनाशी, तू आत्मा है अविनाशी, तू आत्मा है अविनाशी, तू आत्मा है अविनाशी।
पावन पुण्य सवेरा, पावन पुण्य सवेरा। तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो। राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఈరోజు అందరికీ విజయదశమి శుభాకాంక్ష. మరి ఈరోజు అవ్యక్తవాణిలో బాబా చెప్తారు, సత్యమైన సేవాదారి నిశాని ఏం. మనం ఎంతెంత బాబా సేవ చేస్తామో సరే, అయితే ఈ ప్రకృతి మరి ఈ మాయ ఇదంతా మన సేవ కూడా చేయాలి. దానికి మనం ఏం చేయాలనేది బాబా చాలా స్పష్టంగా చెప్తున్నారు. आज ज्ञान सूर्य ज्ञान चंद्रमा अपनी धरती के तारामंडल में सभी सितारों को देख रहे हैं. सितारे सभी चमकते हुए अपनी चमक और रोशनी दे रहे हैं. भिन्न भिन्न सितारे हैं. कोई विशेष ज्ञान सितारे, कोई सहज योगी सितारे हैं, कोई गुणदान मूर्त सितारे हैं, कोई निरंतर सेवादारी सितारे हैं, कोई सदा संपन्न सितारे हैं. सबसे श्रेष्ठ है हर सेकंड सफलता के सितारे. అంటే ఈరోజు జ్ఞాన సూర్యుడు మరి జ్ఞాన చంద్రమ ఈ భూమిలో ఉండే నక్షత్ర మండలను చూస్తున్నారు. ఈ నక్షత్ర మండలాల్లో ప్రతి ఒక్కరు నక్షత్రాలు ఉన్నారు. దీంట్లో అందరూ నక్షత్రాలు వాళ్ళది ఎంత శక్తియో అంత మెరుస్తూ ఉన్నారు. సో మెరుస్తూ ఉండే నక్షత్రాలనే బాబా చూస్తారు. వెరైటీస్ ప్రకారమైన నక్షత్రాలు, కొందరు విశేష జ్ఞాన నక్షత్రాలు ఉన్నారు,
కొందరు మరి సహజ యోగి నక్షత్రాలు ఉన్నారు. కొందరు గుణదానం చేసే మూర్తిలు నక్షత్రాలు ఉన్నారు. కొందరు నిరంతర సేవాదారి నక్షత్రాలు ఉన్నారు. అంటే కొందరు సంపన్న నక్షత్రాలు. అందరికంటే శ్రేష్టమైన నక్షత్రాలు ఎవరంటే సదా సఫలత నక్షత్రాలు. ప్రతి సెకండ్ కూడా సఫలత కావాలి. దేంట్లో సఫలత? మాయను జయించే దాంట్లో, ప్రకృతిని జయించే దాంట్లో సఫలత కావాలి మనకు. ఈ సఫలత నక్షత్రాలని ఈరోజు బాబా చూస్తున్నారు. సో దాని వెంట కొందరు ఉన్నారు. అంటే ఆశావాది నక్షత్రాలు. ఊరికి ఆశ పెట్టుకుంటారు మన పాస్ అయిపోతాం అట్లా అని. కహా ఉమ్మీద్కి సితారే और కహా సఫలతాకి సితారే. కొందరికి ఊరికి ఆశ ఉంటుంది పాస్ అయిపోతాం అట్లా అని. అయితే సఫలత నక్షత్రానికి వాళ్ళ గురించి చాలా తేడా ఉంది. दोनों में महान अंतर है, लेकिन है दोनों सितारे और हर एक भिन्न भिन्न सितारे का विश्व की आत्माओं पर, प्रकृति पर अपना अपना प्रभाव पड़ रहा है. అందరూ నక్షత్రాలే. అయితే సఫలత నక్షత్రం ఇక్కడ ఊరికి ఆశ పెట్టుకుని కూర్చునే వాళ్ళ నక్షత్రం ఇట్లా. అందరూ నక్షత్రాలు. అయితే వెరైటీ నక్షత్రాలు ఉన్నారు. ఈ విషయంలో ఉండే సర్వాత్మలు పైన, ప్రకృతి పైన వాళ్ళ ప్రభావం వేస్తారు. అంటే మన గుణాలు ఎట్లనో ఆ గుణ అనుసారంగా మన దగ్గర ఉండే ఈ ప్రకృతి పైన ప్రభావం వేస్తాం. మన దగ్గర వచ్చే వాళ్ళపైన ప్రభావం వేస్తాం. సో మన గుణ ఆధారంలో మనం ప్రభావం వేసేది. సఫలత నక్షత్రాలు అన్ని సైడు ఉమంగు ఉత్సాహంతో వాళ్ళ ప్రభావాన్ని వేస్తారు. సఫలత నక్షత్రాలు ఎప్పుడూ ఉమంగు ఉత్సాహంలో ఉంటారు. ఆ ప్రభావాన్ని అందరిపైన వేస్తారు. అందరినీ కూడా ఉమంగు ఉత్సాహాలు తీసుకొస్తారు. సో మరి ఎవరు ఊరికి ఆశ పెట్టుకుని ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు? उम्मीद के सितारे स्वयं भी कभी मोहब्बत में, कभी मेहनत में, दोनों प्रभाव में रहते हैं. ఈ ఊరికి ఆశ పెట్టుకునే వాళ్ళు ఒక్కొక్కసారి బాబా పైన ప్రీతి ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా కష్టపడి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రభావంలో వాళ్ళు ఉంటారు. दूसरों के आगे दूसरों में आगे बढ़ने की उम्मीद रख बढ़ते जा रहे. हर एक अपने से पूछो मैं कौन सा सितारा हूँ. सभी में ज्ञान, योग, गुणों की धारणा और सेवा भाव तो है ही, लेकिन सब होते हुए भी किसमें ज्ञान की चमक ज़्यादा है, किसमें विशेष योग की ज़्यादा है, और कोई अपने गुण मुहूर्त में चमकते हुए विशेष आकर्षण करते हैं. चारों ही धारणाओं में से कोई में कुछ परसेंटेज, कोई में कुछ अंतर, इसलिए भिन्न भिन्न सितारे चमकते हुए दिखाई दे रहे हैं. మరి బావ చెప్తారు అందరూ నక్షత్రాలే అయినారు. ఇప్పుడు మనం చూసుకోవాలి నేను ఏమి నక్షత్రం. కొందరిలో విశేషంగా జ్ఞానం ఎక్కువ ఉంటుంది, దాని ఆధారంలో మెరుస్తూ ఉంటారు, అంటే ప్రసిద్ధి అవుతూ ఉంటారు. కొందరిలో యోగ శక్తి చాలా ఎక్కువ ఉంటుంది, దాని ఆధారంలో వాళ్ళు ప్రసిద్ధిగా మెరుస్తూ ఉంటారు. కొందరిలో గుణాలు చాలా బాగుంటుంది, అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు గుణాల ఆధారంలో. కొందరు మరి సేవా భావంతో ఉంటారు. ఇట్లా అందరూ నక్షత్రాలే, కానీ కొందరిలో ఒకటి ఎక్కువ ఉంది, ఒకటి ఎక్కువ ఉంది, అట్లా దాని ఆధారంలో వాళ్ళు మెరుస్తూ ఉంటారు. వెరైటీ నక్షత్రాలు కనిపిస్తారు. ఇది వచ్చేసి ఆత్మిక విచిత్ర తారామండల్. తారామండల్లో ఎట్లా వెరైటీ నక్షత్రాలు కనిపిస్తుందా లేదు, ఆ నక్షత్రాలు కూడా అది మెరుస్తూ ఉండే విధానం వేరే వేరే ఉంటుంది. అట్లనే ఇది ఆత్మిక నక్షత్రాలు ఇక్కడ ఆత్మిక తారామండల్లో. तो आप रूहानी सितारों का प्रभाव विश्व पर पड़ता है. అంటే ఆ నక్షత్రాలది కూడా దాని ప్రభావం వేస్తుంది. చెప్తారు ఫలానా నక్షత్రంలో జన్మం తీసుకుంటే చాలా విశేషంగా అయిపోతారు, ఫలానా నక్షత్రంలో తీసుకుంటే చాలా డల్ అయిపోతారని చెప్తారా లేదు. అట్లా ఇక్కడ మనందరం కూడా విశేష నక్షత్రాలే, మన ప్రభావం కూడా ఈ విషయం పైన పడుతుంది.
మన అందరి ప్రభావం పడుతుంది విశ్వం పైన. तो विश्व की स्थूल सितारों का भी प्रभाव विश्व पर पड़ता है. ఆ నక్షత్రాన్ని ప్రభావం కూడా విశ్వం పైన పడుతుంది. మన ప్రభావం కూడా విశ్వం పైన పడుతుంది. మనలో ఎంత శక్తి ఉందో అంత శక్తి ఆధారంగా మనం విశ్వాన్ని పరివర్తన చేస్తాం. जितना शक्तिशाली आप स्वयं सितारे बनते हो उतना विश्व की आत्माओं पर प्रभाव डाल सकते हो. और आगे పడుతా ఈ रहेगा బాబా చెప్తారు, ఎంత మనం శక్తిశాలి అవుతూ ఉంటామో అంత విశ్వంలో ఉండే ఆత్మల పైన మన ప్రభావం వేస్తాం. ఇంకా కూడా పడదానే ఉంటుంది మన ప్రభావం. మనం ఎంత ఇంప్రూవ్ అయితే అంత. तो जो जितना घोर अंधेरे होते हैं उतना सितारों की रिमझिम ज़्यादा स्पष्ट दिखाई देता है. ऐसे अप्राप्ति का अंधकार बढ़ता जा रहा है और जितना बढ़ता जा रहा है बढ़ता जाएगा उतना ही आप रूहानी सितारों का विशेष प्रभाव अनुभव करेंगे. అంటే ప్రపంచంలో కూడా ఆ నక్షత్రం కూడా ఎంత చీకటి ఎక్కువ అయిపోతూ ఉంటుందో అంత ఆ నక్షత్రాలు చాలా ఎక్కువ మెరుస్తూ ఉండేది కనిపిస్తుంది. అమావాస్య రోజు నక్షత్రాలను చూడండి, ఎక్కువ మెరుస్తూ ఉంటుంది. అట్లనే ఎంత ఎక్కువ చీకటి అయిపోతుందో అంత బాగా మెరుస్తుంది. అట్లనే ఈ విషయంలో ఎంత ఎక్కువగా మనుషులకు ప్రాబ్లం వస్తుంది, అజ్ఞాన అంధకారాలు ఎక్కువ అయిపోతారు, ఎంత కష్టాలు వాళ్ళకి వస్తూ ఉంటుందో అంత వాళ్ళ ముందు మనం ఎక్కువ మెరుస్తూ ఉంటాం, చాలా ఎక్కువ మెరుస్తాం. అక్కడ చీకటి ఎక్కువ అయిపోతూ ఉంటుంది, అజ్ఞాన అంధకారంది అంత స్పష్టంగా మనది మెరుపు ఎక్కువ ఉంటుంది. వాళ్ళ అప్రాప్తి అజ్ఞానాల అంధకారంలో ఉంటారు, మనకు ప్రాప్తి అవుతూ ఉంటుంది, మెరుస్తూ ఉంటాం మనం. మీకు ఎంత ప్రాప్తి అయింది చూసుకోండి. तो सभी को धरती के चमकते हुए सितारे ज्योति बिंदु के रूप में प्रकाशमय काया फरिश्ते के रूप में दिखाई देंगे. అక్కడ ఎంత అప్రాప్తి అవుతూ ఉంటుందో అంత మనకు ప్రాప్తి అవుతూ ఉంటాయి. ఈ జ్యోతి బిందు ఆత్మని ప్రకాశమయంగా పరిష్ట కాయాలు అందరికీ కనిపిస్తుంది. మన స్టేజ్ మనకి ఎంత ఎక్కువ ప్రాప్తి అంత ఎక్కువగా మనుషులకు మనది మెరుస్తూ ఉండే స్టేజ్ కనిపిస్తూ ఉంటుంది. तो जैसे अभी आकाश के सितारों के पीछे वो अपना समय एनर्जी और धन लगाते हैं, ऐसे रूहानी सितारों को देखकर आश्चर्यवंत भी होते रहेंगे. ఇప్పుడు ఆకాశంలో ఉండే నక్షత్రం దానికోసం మనుషులు ఎంత డబ్బులు ఖర్చు చేస్తారు, ఎంత వాళ్ళ శక్తిని ఖర్చు చేస్తారు, ధనం ఖర్చు చేసి అక్కడ పోతారు. అయితే అంతే ఈ విశ్వంలో ఉండే ఆత్మీక నక్షత్రాలు వీళ్ళని చూసి అందరికీ ఆశ్చర్యం కూడా అవుతూ ఉంటుంది. మన అందరిది ఎంత ప్రాప్తి, వండర్ఫుల్ ప్రాప్తి భగవాన్ మనకు చేస్తారు. ఇది చూసి అందరికీ చాలా ఆశ్చర్యంగానూ ఉంటుంది, ఎట్లా ఉండిన వాళ్ళు ఎట్లా మారిపోదా ఉన్నారే ఎట్లా అని. तो जैसे आकाश में सितारे को देखते हैं ऐसे इस धरती के वायुमंडल में चारों ओर फरिश्ते की झलक और ज्योतिर्मय सितारों की झलक दिखाई देंगी. అంటే ఈ ప్రపంచంలో ఈ స్థూలంగా ఈ భూమిలో ఫరిష్టాలది నక్షత్రాలు చాలా మెరుస్తూ ఉండేది జ్యోతిర్మయ బిందు, అది అందరికీ అనుభవం అవుతూ ఉంటుంది. ఎవరు వీళ్ళు అని అందరికీ సంకల్పం వస్తుంది. ఎట్లా ఒకసారి ఫ్లయింగ్ సాసర్ వచ్చింది, దాన్ని చూసి అందరికీ ఆశ్చర్యమైంది. అట్లా మనందరిని చూస్తే అందరికీ అనిపిస్తుంది వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినారు, ఇంతమంది చాలా మెరుస్తూ ఉన్నారే అట్లా అని. కహాం సే ఇస్ ధర్తీ పర్ అప్నా చమత్కార్ దిఖానే ఆయ్, ఎక్కడి నుంచి వచ్చినారు వీళ్ళు ఈ భూమిలో వీళ్ళ వెరైటీని చూపించేదానికి, విచిత్రాన్ని చూపించేదానికి అట్లా అని మనుషులందరికీ సంకల్పం వస్తూ ఉంటుంది. तो जैसे स्थापना के आदि में अनुभव किया कि चारों ओर ब्रह्मा और कृष्ण के साक्षात्कार की लहर फैल गई कि ये कौन है, ये क्या दिखाई देता है. तो ये समझने के लिए बहुतों का अटेंशन गया. స్టార్టింగ్లో ఈ విశ్వవిద్యాలయం ఆరంభం అయ్యేటప్పుడు అందరికీ ఇదే సంకల్పం వచ్చింది, ఈ బ్రహ్మ మరి కృష్ణాది సాక్షాత్కారాన్ని
అలలు వ్యాపక అయింది అప్పుడు చాలామందికి ఆ సాక్షాత్కారం. అప్పుడు అందరూ వీళ్ళు ఎవరు ఎంతో స్పెషల్గా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చినారు, ఈ బ్రహ్మ ఈ కృష్ణ సాక్షాత్కారం విచిత్రంగా ఉంది అని మాట్లాడుకున్నారు ఆ సమయంలో ఆదిలో. అదేవిధంగా లాస్ట్లో కూడా జరుగుతుంది. तो ये समझने के लिए बहुतों का अटेंशन गया. ఎవరు ఈ బ్రహ్మ ఎవరు ఈ కృష్ణ అని అర్థం చేసుకునేదానికి అటెన్షన్ ఫుల్గా పోయింది. వాళ్ళందరూ బాబా దగ్గర వచ్చి అడిగినారు ఏమి ఇది అట్లా అని. అంటే అట్లనే విశ్వవిద్యాలయం స్థాపన అయింది ఆ టైంలో. तो ऐसे अंत में भी चारों ओर ये दोनों के रूप ज्योति और फरिश्ता, इसमें बाप दादा और बच्चे सबकी झलक दिखाई देंगे. అట్లానే అంతు సమయంలో ఈ జ్యోతి మరి ఫరిష్తా అంటే బాప్ దాదా మరి బిడ్డలు మెరుస్తూ ఉండేది, అందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఎవరు వీళ్ళు అని సంకల్పం వస్తూ ఉంటుంది. और सभी का एक से अनेक का इसी तरह स्वतः ही अटेंशन जाएगा. అప్పుడు అందరికీ మన పైన బాబా పైన అటెన్షన్ పోతుంది. अभी ये दिव्य दृश्य आप सबके संपन्न बनने तक रहा हुआ है. ఈ దివ్య సీన్ అంటే దృశ్య మన సంపన్న అయ్యే కోసం వెయిట్ చేస్తాం. మన సంపన్న అయిపోయినామంటే అందరికీ అన్ని చోట్ల 4 సైడ్ కూడా మెరుస్తూ ఉండేది కనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మకుమారి ఎవరు వీళ్ళు ఫరిష్తాలాగా మెరుస్తూ ఉన్నారే అట్లా. మరి ఆ జ్యోతి బిందు కూడా అందరికీ కనిపిస్తూ ఉంటుంది. और सभी का एक ही अनेकों का इस तरह स्वतः ही अटेंशन जाएगा. अभी ये दिव्य सीन आप संपन्न बनने के लिए रहा हुआ है. फरिश्तेपन की स्थिति सहज और स्वतः अनुभव करें, तब ये साक्षात फरिश्ते साक्षात्कार में दिखाई देंगे. మనం సంపన్న అయిపోయినామంటే సాక్షాత్ ఫరిష్తా వాళ్ళ సాక్షాత్కారం అందరికీ అవుతుంది. మన చూస్తే సాక్షాత్ దేవిలాగా సాక్షాత్కారం అందరికీ కనిపిస్తూ ఉంటుంది. మన సంపన్న అయిపోయినామంటే మనం ఇప్పుడు జల్దీ సంపన్న అయ్యేదానికి పురుషార్థం చేస్తూ ఉండాలి. అంటే కొంచెం హఠంతోనే పురుషార్థం చేయాలి. విల్ పవర్ పెట్టుకుని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆ ఫరిష్తా స్వరూప స్థితిలో నేను ఎప్పుడు ఉండాలి, అట్లా సంపన్న అవుతూ ఉండాలి. దేంట్లో సంపన్నత? జ్ఞానంలో, యోగంలో, ధారణలో, సేవలో అన్నిట్లో సంపన్నత అది కావాలి. ఇప్పుడు చాలా వరకు చాలామంది టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు. కొంచెం కూడా యోగం ఉందో లేదో తెలియలేదు, కానీ ఊరికే బాబా బిడ్డ అని చెప్పుకొని ఉన్నారు. ఏం పురుషార్థమే కనిపించలేదు. లాస్ట్లో ఏమవుతుంది మరి? అందుకే ఇప్పుడు ఫరిష్తా అయ్యేదానికి బాగా ఫోర్స్గా పురుషార్థం చేయండి, తపస్సు చేయండి फरिश्ता आइएदानी. तो ये वर्ष फरिश्तेपन की स्थिति के लिए विशेष दुआ दिया हुआ है. బావ చెప్తారు, ఈ సంవత్సరం నేను మీకు ఫరిష్తా అయ్యేదాని కోసం టైం ఇచ్చినాను. कई बच्चे समझते हैं क्या सिर्फ याद का ही अभ्यास करें व सेवा भी करना है. सेवा से मुक्त होकर के तपस्या में ही रहेंगे. बाप दादा सेवा का अर्थ भी सुनाया है. అంటే చాలామంది బిడ్డలకు సంకల్పం ఏమంటే, ఏమి ఇంతేనా, ఇట్లే చేస్తూ ఉండాలనా, సేవ లేదా ఏమి అట్లా అని. సేవ అన్నీ స్టాప్ అయిపోయి ఊరికే తపస్సేనా చేసేది అట్లా అని. మరి బాబా సేవాది కూడా యథార్థార్థం వినిపిస్తారు. ఎంత తపస్య అంత సేవ అవుతూ ఉంటుంది. तो सेवा भाव अर्थात सदा हर आत्मा के प्रति शुभ भावना. సేవ అంటే ఏమి? అన్ని చోట్ల అన్ని చిత్రాలు తీసుకుపోయేది, పెట్టేది, చెప్పేది అంతేకాదు. అయితే అందరిపైన శుభ భావన మనం ఎంతెంత పెట్టుకుంటామో ఆ శుభ భావననే సేవ. శుభ భావన మరి శ్రేష్ఠ కామన, ఈ రెండు వృత్తిను మనకు ఉండేది అంటే సేవ ఉంది. ప్రతి ఒక్క ఆత్మ కూడా ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు
సంపన్న అయిపోవాలి, బాగా మారిపోవాలి అని శుభకామన పెట్టుకునేదే చాలా పెద్ద సేవ. తో సేవా భావ్ అంటే ఏమి? హర్ ఆత్మకి భావన ప్రమాణ ఫల్ దేనా. సేవా భావ్ అంటే ప్రతి ఒక్క ఆత్మకు ఏమేం భావన ఉందో ఆ భావన అనుసారంగా వాళ్ళకి ఫలం ఇచ్చేదే సేవా భావన అర్థం. భావన హద్దుకి నహి, లేకిన్ శ్రేష్ఠ భావన. హద్దుది భావన కాదు, శ్రేష్ఠ భావన ఏముందో అందరికీ దానికి ఫలం ఇచ్చేదే सेवा भावनार्थ. तो आप सेवादारियों प्रति अगर कोई रूहानी स्नेह की भावना रखते हैं, शक्तियों के सहयोग की भावना रखते हैं, खुशी की भावना रखते हैं, शक्तियों के प्रति प्राप्ति की भावना रखते हैं, उमंग उत्साह की भावना रखते हैं, तो ऐसी भावना का फल अर्थात सहयोग द्वारा अनुभूति कराना, तो सेवा भाव इसको कहा जाता है. అంటే సేవా భావ్ అంటే ఎవరికి ఏం కావాలో అది మన ద్వారా ప్రాప్తి అయ్యేది. కొందరు మన దగ్గర వస్తారు, ఏం భావన పెట్టుకుని వస్తారు, వీళ్ళ దగ్గర ఉండి నాకేదో శక్తి దొరుకుతుంది అట్లా అని భావన పెట్టుకుని వచ్చేటప్పుడు మనం కూడా వాళ్ళకి అదే శక్తి ఇవ్వాలి. కొందరు అనుకుంటారు వీళ్ళ దగ్గర పోతే నాకు ఖుషి ప్రాప్తి అవుతుంది అట్లా అని. ఆ భావనతో మీ దగ్గర వస్తే మీరు అదే వాళ్ళకు ప్రాప్తి చేయించాలి. కొందరు వస్తారు వీళ్ళ దగ్గర పోతే నాకు స్నేహం దొరుకుతుంది ఎట్లా అని. ఆ స్నేహాన్ని భావన పెట్టుకుని వస్తే మనం కూడా వాళ్ళకు స్నేహం ఇవ్వాలి. కొందరికి శక్తి కావాలని ఉంటుంది, సంయోగం కావాలని ఉంటుంది, మనం కూడా అట్లనే వాళ్ళ దగ్గర చేయాలి. కొందరికి ఉమంగ్ ఉత్సాహం కావాలని ఉంటుంది. ఏ ప్రకారమైన భావనతో వాళ్ళు మన దగ్గర వస్తారు మనం కూడా వాళ్ళని ఆ విధంగా తృప్తి చేయాలి. ఇదే ఒక పెద్ద సేవ. సిర్ఫ్ స్పీచ్ కారణా ఈ సేవని. సేవ అంటే బాబా చెప్తారు ఊరికే స్పీచ్ ఇచ్చి వచ్చేది కానీ, లేదు ఎగ్జిబిషన్లో ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేది కానీ, లేదు ఊరికే కోర్స్ ఇచ్చేది కానీ, అంతే సేవ కాదు. ఒక సెంటర్ ఓపెన్ చేసినా అని అయిపోయింది లేదు. సేవా భావ్ అంటే ఎవరికి ఏ విధంగా మన దగ్గర ఏం కావాలని వస్తారో వాళ్ళకు అదే విధంగా దాని ప్రాప్తి చేయించేదే సేవ అని అర్థం. అర్థమైందా సేవ? तो सेवा अर्थात किसी भी आत्मा को प्राप्ति की मेवा अनुभव कराना, ऐसी सेवा ही तपस्या सदा साथ है. ऐसे सेवा में सदा तपस्या भी. అంటే బావ చెప్తారు ఎవరికి ఏం ప్రాప్తి కావాలని ఉంటే ఆ ప్రాప్తిని అనుభవం చేయించేదే సేవ. సో ఇట్లా సేవలో తపస్య కూడా ఉంది. ఇప్పుడు తపస్య అంటే అర్థం వినండి, సేవ అంటే అర్థమైందా? ఏమి ఎవరికి ఏ భావనతో ఏమి కావాలని మన దగ్గర వస్తారు అది వాళ్ళకు ప్రాప్తి చేయించేది, అనుభవం చేయించేది, అది సేవ. ఊరికే కోర్స్ ఇచ్చేది, సెంటర్ ఓపెన్ చేసేది, స్పీచ్ ఇచ్చేది అదే సేవ కాదు. ఇదన్నీ సేవ. తర్వాత తపస్యాది అర్థం వినండి. ఒకసారి కూడా బాబా చెప్పినారు తపస్య అంటే ఏమి అట్లా అని. తపస్య అంటే దృఢ సంకల్పం చేసేది. ఏదైనా ఒక కార్యం సంపన్నంగా చేయాలి, పెద్ద కార్యం చేసి చూపించాలి. ఆ కార్యానికి విల్ పవర్ ఉండాలి, దృఢ సంకల్పం, దాన్ని చెప్తారు తపస్య. సో दृढ़ संकल्प से कोई भी कार्य करना, जहाँ यथार्थ सेवा भाव है वहाँ तपस्या का भाव अलग नहीं होता है. ఎక్కడ యథార్థమైన సేవా భావం ఉంటుందో అక్కడ తపస్య భావం కూడా ఉంటుంది. తపస్య అంటే పెద్ద కార్యం స్ట్రాంగ్గా చేయాలి అట్లా అని. అంటే ఎవరికి ఏం కావాలన్నా అది నేను ప్రాప్తి చేయించే సేవ చేయాలి అంటే సేవ మరి తపస్య రెండు చేస్తుంది. సో త్యాగ్, తపస్య और सेवा, इन तीनों का कंबाइंड रूप सच्ची सेवा है. త్యాగం, తపస్య మరి సేవ, అది మూడు కంబైన్డ్గా ఉండేదే సత్యమైన సేవ. ఏ మూడు? త్యాగం, తపస్య, సేవ. సేవ అంటే అర్థమైంది.
ఎవరికి ఏం కావాలనో అది మనం చేసేది. తపస్య అంటే స్ట్రాంగ్ సంకల్పం చేసేది. త్యాగం, త్యాగం, తపస్య, సేవ అని ఉండాలి 3. తో లేదా 3 లేదంటే నామదారి సేవ. ఊరికే పేరు కోసం సేవ చేయకూడదు. సేవ ఏందో వీళ్ళు చూపినారు మనం చేస్తాం, అంతేకాదు. దాని నామదారి సేవ అని చెప్తారు. పేరు కోసం సేవ. नामदारी सेवा का फल अल्पकाल का होता है. वहाँ की सेवा की और वहाँ ही अल्पकाल का प्रभाव का फल प्राप्त हो गया और समाप्त हो गया. అంటే పేరు కోసం సేవ ఏం చేస్తారు, దాని ఫలం కూడా అల్పకాలం. అప్పుడే సేవ, అప్పుడే దాని ప్రాప్తి అప్పుడే అయిపోయింది అని అర్థం. అల్పకాలం చేసేది, అల్పకాల ప్రభావం వచ్చేది, అక్కడే సమాప్తి అయిపోయేది. ఇది नामधारी सेवा. तो अल्पकाल के प्रभाव का फल, अल्पकाल की महिमा, ये बहुत अच्छा भाषण किया, बहुत अच्छा कोर्स कराया, बहुत अच्छी सेवा की, పేరు వచ్చేస్తుంది. అంటే నామదారి అంటే పేరు కోసం చేసేవాళ్ళు. అది అల్పకాల ప్రభావం పడుతుంది. అంటే మహిమ చేస్తారు. వీళ్ళు చాలా బాగా భాషణ చేశారు అంటే వాళ్ళకి అదే కావాలి, అది మహిమ దొరుకుతుంది. ఇప్పుడే వీళ్ళు బాగా కోర్సు ఇచ్చినారు, బాగా సేవ చేశారు, అట్లా అని ఇప్పుడు చేస్తారు, ఇప్పుడు వాళ్ళకు దొరుకుతుంది, అక్కడే సమాప్తి అయిపోతుంది. భవిష్యానికి ఏమీ లేదు. तो अच्छा कहेंगे तो ये अल्पकाल का फल मिला और उनको महिमा सुनने का अल्पकाल का फल मिलेगा. ఎవరు సేవ చేస్తారో వాళ్ళకు పేరు కదా కావాలి, మహిమ కావాలి. అందరూ మహిమ చేసేస్తారు, ఆ ఫలం దొరుకుతుంది, అయిపోయింది. సో మన పేరు కోసం సేవ చేయకూడదు. విశ్వ కళ్యాణకారి నిజంగా సేవ కోసం సేవ చేయాలి మనం. तो लेकिन अनुभूति कराना अर्थात बाप से संबंध जुटाना, शक्तिशाली बनाना, ये है सच्ची सेवा. అయితే అందరికీ అనుభవం చేయించేది, పరమాత్మ దగ్గర సంబంధం పెట్టించేది, ఆత్మని శక్తిశాలిగా చేసేది, ఇది సత్యమైన సేవ. పేరు కోసం కాదు, రియల్గా చేయాలి. तो सच्ची सेवा में त्याग तपस्या होता है. సత్యమైన సేవల త్యాగం తపస్య రెండు ఉంటుంది. त्याग तपस्या न हो तो ये 50-50 वाली सेवा है. త్యాగం తపస్య లేదంటే హాఫ్ అండ్ హాఫ్ సేవాదారులు, లేదు 25% సేవ చేసేవాళ్ళు. సచ్చి సేవాదారికి నిషాని. ఇప్పుడు సత్యమైన సేవాదారి నిషాని ఏమి వినండి, మీరు చూసుకోండి, అట్లా చేస్తున్నారా లేదా, ఊరికే ఏందో బాబా బిడ్డ అని అనుకుని ఉన్నారా. त्याग अर्थात नम्रता और तपस्या अर्थात एक बाप के निश्चय और नशे में दृढ़ता. త్యాగం అంటే నమ్రత ఉండాలి, అహంకారాన్ని త్యాగం చేయాలి. తపస్య అంటే ఒక్క తండ్రి పైన పూర్తిగా నిశ్చయం మరియు నశ స్ట్రాంగ్గా ఉండాలి, అది తపస్య. యథార్థ సేవ ఇస్కో కహా జాతా హై. ఎవరి దగ్గర అహంకారం లేని గుణాలు ఉందో, నమ్రత, మరి ఎవరు ఒక తండ్రి పైన పూర్తి నిశ్చయం పెట్టుకొని నశాలో ఉంటారు, యథార్థ సేవ అనే అర్థం. వాళ్ళే వేరే వాళ్ళకు అనుభవించి కూడా చేయించేదానికి అవుతుంది. तो बाप दादा निरंतर सच्चे सेवादारी बनने के लिए कहते हैं. బాబా మనకేం చెప్తారు, నిరంతరంగా సత్యమైన సేవాదారి కావాలి అని చెప్తారు. नाम सेवा हो और स्वयं भी डिस्टर्ब हो, दूसरों को भी डिस्टर्ब करे, इस सेवा से मुक्त होने के लिए बाप दादा कह रहे हैं. वो सेवा అని పేరు, అయితే ఆ సేవలో స్వయం కూడా డిస్టర్బ్ అయినారు, వేరే వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయినారు. ఇట్లా సేవ చేసేదానికి బదులుగా గమ్ముగా ఉండొచ్చు. ఆ సేవనే లేదు, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసే సేవనే కాదు. స్వయం కూడా డిస్టర్బ్ అయిపోయింది అంటే ఆ సేవ చేయనే వద్దు,
ఎందుకు అనవసరంగా చేస్తారు, ఎందుకు డిస్టర్బ్ అవుతారు. తో ఐసే సేవ న కర్నా అచ్చా హై. ఇట్లా డిస్టర్బ్ అయిపోయే సేవ చేయలేదంటే ఇంకా మంచిది. సైలెంట్గా కూర్చోండి, సేవ ఎందుకు. క్యూంకి సేవా కా విశేష గుణ హై సంతుష్టత. సేవ చేస్తే మన మనసుకు సంతుష్టత ఉండాలి, అది సత్యమైన సేవ. ఒకవేళ సంతుష్టత లేదు అనుకోండి, చేసేదే ఏముంది, डिस्टर्ब अయ్యేదానికి. जहाँ संतुष्टता नहीं है, चाहे स्वयं से चाहे संपर्क वालों से, वो सेवा न कर स्वयं को फल दे सकता है न औरों को. బాగా చెప్తారు, ఏ సేవలో సంతుష్టత అనే లేదు, మన కోసరం కానీ వేరే వాళ్ళ కోసరం కానీ సంతుష్టత అని లేదంటే ఆ సేవ ఏ ఫలం ప్రాప్తి చేయించదు. స్వయం కోసరం కానీ వేరే వాళ్ళ కోసరం ఏమీ లాభం లేని సేవ అది. లాభం లేని సేవ చేసి ఏం లాభం. तो इससे स्वयं अपने को पहले संतुष्ट मणि बनाओ, फिर सेवा में आओ, तब अच्छा है. దీనికి బదులుగా మొదట్లో సంతుష్టమణి అయి కూర్చోండి, తర్వాత సేవ చేయండి, అప్పుడు మంచిది. नहीं तो सूक्ष्म बोझ जरूर है. అట్లా ఇట్లా సేవ అంతం చేస్తే సూక్ష్మ పాపం ఎక్కువ అయిపోతుంది. సూక్ష్మ బరువు, పాపాని బరువు. సంతుష్టత లేదు, ఊరిగా ఏందో సేవ చేస్తాను పోయేసి పేరు కోసరం, దానికోసరం, మహిమ కోసరం, మరి అది దొరకలేదు, సంతుష్టత అనే లేదు, అది పాపం అయిపోతుందా లేదా, బరువు. वो अनेक प्रकार का बोझ उड़ती कला में विघ्न रूप बन जाता है. మరి ఇంప్రూవ్ అయ్యేదానికి బదులుగా ఇంకా తగ్గిపోదారు. ఉడ్తీ కళలో పెద్ద అడ్డం వచ్చేస్తుంది. ఆ బరువు అంతా పాపాని బరువు. తో సూక్ష్మ పాపాన్ని చెక్ చేసుకోండి. ఏం చేస్తారు సూక్ష్మ పాపం సేవలో? ఏమేమి మీకు కావలేని ఉంది, ఆ కావలేనేది త్యాగం చేస్తేనే మీ కోరిక మీరు డిస్టర్బ్ కాకుండా ఉంటారు. ఏమేమో కోరికలు పెట్టుకొని సేవ చేస్తారు, పాపాని బరువు వచ్చేస్తుంది. బోజ్ చడానా నే హై, బోజ్ ఉతార్నా హై. వాస్తవంగా బరువు తగ్గించాలి కానీ బరువు ఎక్కించకూడదు. సో సేవ ఏమో చేస్తారు కానీ బరువు లేకుండా సేవ చేయండి. పాపాని బరువు మిక్స్ కాకుండా ఉండాలి. సూక్ష్మంగా చెక్ చేసుకోండి. ఎక్కడైనా అటాచ్మెంట్ ఉండి సేవ చేస్తారా, పేరు కావాలని చేస్తారా, డిస్టర్బ్ అవుతారు. సేవ ఇంకా అయ్యో ఇట్లా అయిపోయింది అని చెప్తారు. तो जब ऐसे समझते हो तो इससे ఏకాంతవాసి బన్నా అచ్చా హై. ఇట్లా అంతా డిస్టర్బ్ అయ్యేదానికి బదులుగా ఏకాంతవాసి అయి కూర్చోండి, మంచిది. ఏమీ చేయలేదంటే ఆత్మశాంతిగా కూర్చుంటే సరే. ఏకాంతవాసి बनने से స్వపరివర్తన का अटेंशन हो जाएगा. దీనికి బదులుగా ఏకాంతవాసి అయితే స్వపరివర్తనది అటెన్షన్ ఉంటుంది. तो बाप दादा तपस्या जो कह रहे हैं वो सिर्फ दिन रात बैठे बैठे तपस्या के लिए नहीं कहते हैं. तपस्या में बैठना भी सेवा ही है. लाइट हाउस माइट हाउस बन शांति की शक्ति की किरणों द्वारा वायुमंडल बनाना. బాబా చెప్తారు, ఊరికే రాత్రి పగలు తపస్య చేస్తూ కూర్చోండి అని చెప్పలేదు బాబా. సేవను చేయండి, తపస్యాలో కూర్చోండి. లైట్ హౌస్ మైట్ హౌస్ అయ్యి శాంతి స్వరూప స్థితిలో శక్తి కిరణాల ద్వారా వాయుమండలంతా సరిచేసేది ఎంత మంచి సేవ ఇది. తపస్య ద్వారా సేవ. తో తపస్య కే సాత్ మనసా సేవ జుటి హుయి హై. తపస్య ఎంత చేస్తామో అంత మనసా సేవ దాని కనెక్షన్లో ఉంది. అలగ్ నహీ హై. తపస్య మరి మనసా సేవ రెండు చేరి ఉంది, వేరే వేరే లేదు. నేతో తపస్య క్యా కరేంగి. యాక్చువల్లీ ఏం తపస్సు చేస్తారు? ఏమి అప్పుడు రాక్షసులు తపస్సు చేసినట్టుగా చేస్తారా, ఋషిమునులు చేసేట్టుగా చేస్తారా? అది ఏమీ లాభం లేదు కదా, స్వార్థార్థ. ఇక్కడ తపస్య అంటే సేవను ఉండాలి, మనసా సేవ, వాయుమండలిని బాగా చేసే సేవ. శ్రేష్ఠ ఆత్మ బ్రాహ్మణ ఆత్మతో హో గై.
अभी तपस्या अर्थात स्वयं सर्वशक्तियों से संपन्न बन दृढ़ स्थिति दृढ़ संकल्प द्वारा విశ్వ की సేవ करना है. బాగా చెప్తారు, మీరు శ్రేష్ఠ బ్రాహ్మణేమో అయిపోయినారు, ఇప్పుడు తపస్య ద్వారా స్వయం సర్వశక్తులను సంపన్నంగా ఉండే స్థితి చేసుకోండి, స్ట్రాంగ్గా ఉండే స్థితి. మరి దృఢ సంకల్పం ద్వారా విశ్వ సేవ చేయండి, అదే తపస్య కూడా. సిర్ఫ్ వాణికి సేవ నహి, ఊరికే నోటి ద్వారా సేవ, అది మాత్రమే సేవ కాదు. మనసు లోపల ఎన్ని విషయాలు ఏమేమో పెట్టుకొని నోటి ద్వారా సేవ చేసేది ఏమీ లాభం. जैसे सुख शांति पवित्रता का आपस में संबंध है, वैसे त्याग तपस्या सेवा का भी संबंध है. బాగా చెప్తారు, ఎట్లా పవిత్రత సుఖం శాంతి మూడింటికి పరస్పర సంబంధం ఉంది, ఆ విధంగా త్యాగం తపస్య సేవ ఈ మూడింటికి కూడా సంబంధం ఉంది. ఇదంతా మూడు మాటలు త్రిశూలంలాగా పనిచేస్తుంది, నోట్ చేసుకోండి. దసరాకు ప్రతి దేవత దగ్గర త్రిశూలం ఉందా లేదా, మూడు పాయింట్ది ఇది. దాని ఆధారంలోనే పాపాన్ని భస్మం చేసేది, ఆసురి సంస్కారాలనే భస్మం చేశాను. तो बाप दादा तपस्वी रूप और शक्तिशाली सेवादारी रूप बनाने के लिए कहते हैं. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారంటే, తపస్వి రూపం అంటే శక్తిశాలి రూపం ధారణ చేసుకొని సేవాదారి కావాలి. మన మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉండాలి, డిస్టర్బ్ కాకూడదు. అట్లా శక్తిశాలి స్టేజ్లో ఉండి సేవ చేయాలని చెప్తారు బాబా. तो तपस्वी रूप की दृष्टि भी सेवा करती है. బాగా చెప్తారు, ఎప్పుడు మనం తపస్యాలో కూర్చొని ఎవరినైనా ఇట్లా చూస్తాం, ఆ దృష్టి కూడా సేవ చేస్తుంది. తపస్య రూపంలో ఉండి ఎవరినైనా చూస్తే ఆటోమేటిక్లీ అది సేవ అయిపోతుంది. तो उनका शांति स्वरूप चेहरा भी सेवा करता है. తపస్వీలు ముఖం ఎట్లా ఉంటుంది, శాంతిగా ఉంటుందా లేదా, ఆ శాంతి స్వరూప స్థితి కూడా సేవానే. శాంతిగా ఉండే ముఖాన్ని చూస్తేనే అందరూ ప్రసన్నత వచ్చేస్తుంది, అది ఒక పెద్ద సేవ. సో తపస్వి మూర్తికే దర్శన్ మాత్ర भी సేవా कुछ ప్రాప్తి कराती है. తపస్వి మూర్తిని దర్శనం చేసినా కూడా వేరే వాళ్ళకు ఏదో ప్రాప్తి అయిపోతుంది, అది కూడా సేవానే. సో తపస్యాల ఉండండి, సదా దృఢ సంకల్పం చేయండి, నేను ఎవరు, నేను దేనికోసం పుట్టినాను ఇక్కడ. तो इसलिए आजकल देखो जो हट से तपस्या करते हैं उनके दर्शन के पीछे कितने भीड़ लगती है. లౌకిక్లో చాలామంది అల్పకాలం తపస్సు చేస్తారు, హఠంతో తపస్సు చేస్తారు, వాళ్ళకి ఏదో ఒకటి ప్రాప్తి ఉంటుంది. వాళ్ళ వెనక ఎంతమంది గుంపు పోయేది, వాళ్ళని దర్శనం చేశాను, ఎంతమంది పోదారు. అట్లా ఇక్కడ బాబా రియల్ తపస్య ఏమేమి చూపిస్తారు, ఎంతమంది గుంపు రావాలి మరి మన చూసాను దర్శనాన్ని. इसलिए आजकल देखो तो हट से तपस्या करते हैं तो दर्शन के लिए पीछे कितना भीड़ भागती है. तो ये आपकी तपस्या का प्रभाव का यादगार है, अंत तक चल रहा है. బాగా చెప్తారు, ఇది మనం చేసిన తపస్యాది జ్ఞాపకార్థంగా ఉంది ప్రభావం, అది దాని ప్రభావం. అందువల్ల తపస్విని పేరు విన్న వెంటనే వాళ్ళు ఎట్లా ఉంటారో ఏమో, ఆ పేరు కోసం అందరూ పరిగెత్తిపోతారు వాళ్ళ వెనక. तो समझा सेवा भाव किसको कहा जाता है. సేవా భావ్ అంటే అర్థమైందా, తపస్య చేసుకునే ఉంటే మన ముఖంలో ఉండే శాంతి శక్తి, మన దృష్టిలో ఉండే పవిత్రత, ఇదన్నీ కూడా సేవ చేస్తుంది. तो सेवा भाव अर्थात सर्व की कमजोरियों को सामने समानी का भाव. అంటే సేవా భావ్ అంటే అందరూ వీక్నెస్ని समाయించుకునే भाव, कमजोरियों को सामना करने का भाव नहीं, समानी का भाव है.
स्वयं सहन करके दूसरों को शक्ति देने के भाव, इसलिए सहन शक्ति कहा जाता है. అంటే వేరే వాళ్ళ వీక్నెస్ చాలా ఉంటుంది, అదంతా మనం సమాయించుకొని సహన చేసుకొని వేరే వాళ్ళకు శక్తి ఇచ్చేది. అర్థమైందా? దాన్ని చెప్తారు సహన శక్తి. అందుకే సహన శక్తిని కూడా చెప్తారు సహన శక్తి. ఎందుకంటే సహనం చేసుకుని వేరే వాళ్ళకు శక్తి ప్రాప్తి అవుతుంది. సహన్ కర్ణ శక్తి భర్న ఆర్ శక్తి దేనా. సహన్ చేసుకునేదంటే మన లోపల శక్తి నిండించుకునేది, మరి వేరే వాళ్ళకు కూడా శక్తి ఇచ్చేది. అందుకే దాన్ని సహన్ శక్తి అని చెప్తారు. సహన్ కర్ణ మర్నా నహి. సహన్ చేసుకునేదంటే ఇట్లా కాదు, అయ్యో ఏమి ఎప్పుడు ఇంతేనా ఇట్లానేనా అట్లా అని లోపల కష్టపడి చనిపోయేది లేదు. నన్ను చంపేస్తారు వీళ్ళని చెప్తారు. చంపేదంటే అట్లా కాదు, గడి ఏదో ఒకటి చెప్తారు అట్లా ఇట్లా అని అనుకొని మనసు లోపల ఫీల్ చేస్తూ ఉంటారు. అట్లా ఫీలింగ్స్ రాకూడదు. సహన్ చేసుకునేది అంటే శక్తి నిండించుకునేది. तो कोई सोचते हैं हम तो सहन करते करते मर जाएंगे, क्या हमको ही सहन करना है, क्या हमको ही मरना है क्या? लेकिन ये मरना नहीं है. చాలామంది చెప్తారు, ఎప్పుడూ నన్నే చెప్తూ ఉంటారు, నేనేమి ఎంతవరకు సహనం చేసుకునేది, నేనే అడ్జస్ట్ అయిపోవాలన్నా అయింది, నేనే చనిపోవాలన్నా అయింది అని అడుగుతారు. బాగా చెప్తారు, ఇదేం చనిపోయేది కాదు, ఇది శక్తి నిండించుకునేది. ఏ సబ్కే దిలోంకి స్నేహకో జీతనా హై. ఎంత సహనం చేసుకుంటారో అంత స్నేహాన్ని సంపాదన చేసుకుంటారు. అందరూ మనసునే మీరు జయించేస్తారు సహన శక్తి ఆధారంలో. कैसा भी विरोधी हो, रावण से भी तेज हो, एक बार नहीं 100 बार भी सहन करना पड़े, फिर भी सहन शक्ति का फल अविनाशी और मधुर होता है. బాగా చెప్తారు, సహనం చేసుకునేదంటే ఎంత బాగుంది. ఎట్లాంటి విరోధి ఆత్మ అయినా సరే, రావణ్ కంటే భయంకరంగా ఉండే వాళ్ళైనా సరే, వాళ్ళు ఎన్నిసారి మన ఏం చేసినా సరే మనం సహనం చేసుకోవాలి. ఒక్కసారి కాదు, 10 సారి కాదు, ఎన్నిసారి అయినా సహనం చేసుకుంటే అంత అది అవినాశి ఫల ప్రాప్తి అవుతుంది. మధురంగా ఉంటుంది, ఆ ఫలం చాలా బాగుంటుంది సహనం చేసుకునే దానివల్ల. तो वो कभी ज़रूर बदल जाएगा. ఎప్పుడో ఒకసారి వాళ్ళు మారిపోతారు. మన సహన శక్తి ఆధారంలో వేరే వాళ్ళు మారిపోతారు, అది మాత్రం గ్యారెంటీ. तो सिर्फ ये भावना नहीं रखो कि मैंने इतना सहन किया है तो ये भी कुछ करे ना. ఇట్లా భావన పెట్టుకోవద్దు. ఎప్పుడు నేనే నా సహనం చేసుకునేది, వీళ్ళైనా కొంచెం ఏమైనా చెయ్యాలి కదా అట్లా అని అనుకోవద్దు. వేరే వాళ్ళు ఏం చేసినా ఏమి, మనం మాత్రం సహనం చేసుకుని పోతూ ఉంటే మనకు ఆ శక్తి నిండుతుంది. तो अल्पकाल के फल की भावना नहीं रखो. అల్పకాల ఫలం ప్రాప్తి అయ్యే భావన పెట్టుకోవద్దు. रहम भाव रखो, इसको कहा जाता है सेवा भाव. వేరే వాళ్ళపైన దయ చూపించండి, దీన్ని చెప్తారు సేవా భావ్. तो इस वर्ष ऐसी सच्ची सेवा का सबूत दो तो सब लिस्ट में आ जाएंगे. బాగా చెప్తారు, ఈ సంవత్సరం ఇట్లా సత్యమైన సేవాది ప్రూఫ్ ఇవ్వండి, మీరు మంచి వాళ్ళ లిస్టులో వచ్చేస్తారు. అంటే గోల్డెన్ ఛాన్స్ తీసుకుంటారు మంచి వాళ్ళ లిస్టులో వచ్చేదానికి. इस वर्ष ये नहीं देखेंगे कि मेला व फंक्शन बहुत अच्छा किया, लेकिन संतुष्ट मणि बन संतुष्टता की सेवा में नंबर आगे जाना. विघ्न विनाशक टाइटल के सेरेमनी में इनाम लेना. బాగా చెప్తారు, బాగా ఈ సంవత్సరం ఇదని చూడారంట, ఎంత ఫంక్షన్ చేసినారు, ఎంత మేళా చేసినారు అట్లా అని. అయితే సంతుష్టత అది సర్టిఫికేట్ ఎంత తీసుకున్నారు, ఎంత దాంట్లో మీకు టైటిల్ వచ్చింది, ఎంత విఘ్న వినాశక అయినారు, దాని ప్రైజ్ ఎంత తీసుకుంటారు అది చూస్తారు. ఫంక్షన్స్ అంతా చూడరు బాబా. అయితే మీ లోపల ఎంత సంతుష్టత అది గుణం ఉంది,
ఎంత మీరు విఘ్న వినాశకి అయినారు, దానికి బాబా ప్రైజ్ ఇస్తారు. సమझा? इसको ही कहा जाता है నష్టు మోహ స్మృతి స్వరూప్. దీన్నే ఏం చెప్తారంటే నష్టు మోహ స్మృతి స్వరూప్ అట్లా అని చెప్తారు. तो 18 वर्ष की समाप्ति ये विशेष संपन्न बनने का అధ్యయన్ స్వరూప్ మే దిఖావ్. అక్కడ కూడా 18 చాప్టర్స్ ఉంటుంది. అయితే ఇక్కడ బాబా ఏం చెప్తారంటే ఇదే విశేష అభ్యాసాన్ని అధ్యయన్ స్వరూపంలో తీసుకొచ్చి చూపించండి. నష్టు మోహ స్మృతి స్వరూప్. इसको कहा जाता है बाप समान बनना. నష్టు మోహ అయ్యేదే బాప్ సమాన్ అయ్యేది. మన పైన మనకు మోహం ఉండకూడదు, అదే ముఖ్య మాట. మనకు మన పైన ఎంత మోహం ఉంటుంది, నా మంచి పేరు రావాలి, నా పేరు చెడిపోకూడదు, ఉందా లేదా? మరి మంచి పని చేస్తూ ఉండండి. ఎందుకు సూక్ష్మ పాపం చేసేది? మళ్ళీ అనుకుంటారు నా పేరు చెడిపోకూడదు అట్లా. పాపం చేస్తారు, పేరు చెడిపోకూడదు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అందువల్ల నష్టమోహ అయిపోండి. స్వయం కోసం అన్నీ సహనం చేసుకోండి, ఎవరు ఏం చెప్పినా. అప్పుడు మీకు ఈ టైటిల్ వస్తుంది. अच्छा, सदा चमकते हुए रूहानी सितारों को, सदा संतुष्टता की लहर फैलाने वाली संतुष्ट मणियों को, सदा एक ही समय पर त्याग तपस्या सेवा का प्रभाव डालने वाली प्रभावशाली आत्माओं को, सदा सर्व आत्माओं को रूहानी भावना का रूहानी फल देने वाली बीज रूप बाप समान श्रेष्ठ बच्चों को बाप दादा का संपन्न बनने का याद प्यार और नमस्ते. బాబా చెప్తారు, ఈ విధంగా మెరుస్తూ ఉండే ఆత్మిక నక్షత్రాలు, సదా సంతుష్టతాది అలలు వ్యాపక చేసే సంతుష్ట మణిలు, సదా ప్రతి సమయం కూడా త్యాగం తపస్య సేవ మూడు చేరి పెట్టుకొని తండ్రి సమానంగా శ్రేష్ఠ అంటే ప్రభావం వేసేవాళ్ళు, సదా సర్వ ఆత్మలకు ఆత్మిక భావన ఆత్మిక ఫలాన ఇచ్చే బీజ్ స్వరూప్ తండ్రి సమాన్ శ్రేష్ఠ ఆత్మలకు సంపన్న అయ్యే ఆత్మలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు బాబా. మరి బాబా అడుగుతారు, ఇప్పుడు మొత్తం ప్రపంచంలో హల్చల్ ఎక్కువ ఉంది. ఇట్లా హల్చల్గా ఉండే సమయంలో అచల అవస్థలో ఉన్నారా? బ్రాహ్మణ జీవనాన్ని విశేషత అని ఇది. శ్రేష్ఠ బ్రాహ్మణ్ అంటే ఏ ప్రకారమైన హల్చల్లా రాకూడదు. ప్రపంచం మొత్తం హల్చల్లా ఉంది, అనేక ప్రకారమైన హల్చల్. మరి మన ఆంతరిక స్థితి అచల అవస్థలో ఉండాలి. డ్రామాలో ప్రతి సీన్ చూడాలి. అయితే నాలెడ్జ్ఫుల్ అయ్యేసి పవర్ఫుల్ అయ్యేసి ఈ సీన్ అంతా చూస్తే అప్పుడే మనకు అచల అవస్థ ఉంటుంది. రోజు అంటే ఈ వారం అంతా మీరు జ్ఞాన స్వరూప స్థితినే అమృత వేళ అనుభవం చేయండి. కామెంటరీ ఇచ్చిన జ్ఞాన స్వరూప్ కోసమే ఈ వారం అంతా జ్ఞాన స్వరూప స్థితిలో ఉండండి. మరి నెక్స్ట్ వారం అంతా నేను మీకు శక్తి స్వరూప స్థితిని గురించి చెప్తాను, అది అనుభవం చేస్తూ ఉండండి. జ్ఞాన స్వరూప్ శక్తి స్వరూపం చాలా ముఖ్యం అచల అడవుల అవస్థలో ఉండేదానికి. తర్వాత ప్రేమ స్వరూప్ వారానికి ఒక గుణం పైన కామెంటరీ ఆ వారం అంతా అదే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అప్పుడు మీకు ఆ స్టేజ్ వస్తుంది, అర్థమైందా? అప్పుడు వాయుమండలం ఎట్లా ఉంటే ఏమి, మనందరూ నిర్భయ శక్తిని ప్రాక్టీస్ చేయాలి. మనకు నిర్భయత అని ఉండాలి, కొంచెం కూడా భయం ఉండకూడదు. భయం ఉంటే ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు సివిల్ వార్ జరుగుతూ ఉంటుంది. సివిల్ వార్ అంటే గృహ యుద్ధాలు, మన కంటి ముందే ఎంతమందిని చంపేస్తారు. అయితే ఆ సీన్ అంతా చూసేటప్పుడు మన మనసులో ఎంత స్ట్రాంగ్ ఇది ఉండాలి. ఈ సివిల్ వార్ చాలా భయంకరం. అయితే దాన్ని చూసి నథింగ్ న్యూన స్టేజ్ రావాలి మనకు. అంతా అచల అడవుల అవస్థ ఉండాలి. భయపడకూడదు. ఏమి ఇట్లా అయిపోయిందే అయ్యో అని చెప్పకూడదు. అది చూస్తే కూడా డ్రామాలో ఇట్లా ఉంది అట్లా అని మన ఆత్మలకు శక్తి ఇవ్వాలి. శక్తి ఇచ్చే వాళ్ళైతే
అప్పుడు మనకు కూడా మనసు శాంతిగా శక్తిగా ఉంటుంది. మనందరూ శాంతి సందేశం ఇచ్చేవాళ్ళు. మనసు ద్వారా కూడా శాంతిది వైబ్రేషన్ ఇస్తూ ఉండాలి. ఇట్లా సమయంలంతా అర్థమైందా? మళ్ళీ ఈ వాణిని గురించి డీటెయిల్గా ఇంకొకసారి చెప్తాను. ఇప్పుడు వరదానం వినండి. पांचों तत्वों और पांचों विकारों को अपना सेवादारी बनाने वाले मायाजीत स्वराज्य अधिकारी भाव. ఈ 5 తత్వాలనే మరి 5 వికారాలనే కూడా మన సేవాదారిగా చేసుకునేవాళ్ళు మాయాజీత్ स्वराज्य अधिकारी भाव. जैसे सतयुग में विश्व महाराजा महारानी की राजाई ड्रेस को पीछे से दास दासियाँ उठाते हैं, ऐसे संगम युग पर आप बच्चे जब मायाजीत स्वरूप स्वराज्य अधिकारी बन टाइटल्स रूपी ड्रेस से सजे सजाए रहेंगे तो 5 तत्व और 5 विकार आपकी ड्रेस को पीछे से उठाएंगे, अर्थात अधीन होकर चलेंगे. इसके लिए दृढ़ संकल्प की बेल्ट से टाइटल्स की ड्रेस को टाइट करो. भिन्न भिन्न ड्रेस और श्रृंगार के सेट से सजगज कर बाप के साथ रहो. ये विकार और 5 ये तत्व परिवर्तन होकर सहयोगी सेवादारी हो जाएंगे. అంటే బావ చెప్తారు, సత్యయుగంలో విశ్వ మహారాజా విశ్వ మహారాణి పోయేటప్పుడు వెనక ఒక వేలు ఉంటుంది, ఇట్లా డ్రెస్ వెనక చూసినారా ఇట్లా ఉంటుంది. దాని దాసులు పట్టుకుంటారు వాళ్ళు ఇట్లా పోయేటప్పుడు. ఆ విధంగా ఈ సంగం యుగంలో మరి బాబా చెప్తారు, మాయాజీ స్వరాజ్య అధికారి ఆ టైటిల్ డ్రెస్సునే అలంకారం చేసుకోండి, వెరైటీ డ్రెస్. ఆ వెరైటీ డ్రెస్తో మీరు అలంకారం చేసుకుంటే అప్పుడు ఈ 5 తత్వాలు మరి 5 వికారాలు మీ డ్రెస్ వెనక పట్టుకుంటే అంటే మీకు అధీనమైపోతుంది అని అర్థం. డ్రెస్ ఏం పట్టుకోదు, అది బాకీ మనకు అండర్లో ఉండి నడుస్తూ ఉంటుంది. మనం ఏ సంకల్పం చేస్తాం అది కూడా చేస్తుంది, సేవ చేస్తుంది. అందువల్ల దృఢ సంకల్ప రూపీ బెల్ట్ ద్వారా ఈ వెరైటీ టైటిల్స్ రూపీ డ్రెస్ని టైట్ చేసుకోవాలి. టైటిల్సే మనకు డ్రెస్. భిన్న భిన్న డ్రెస్ బాబా ఇచ్చినారా లేదా? మరి భిన్న భిన్న శృంగారం కూడా ఇచ్చినారు. ఆ సెట్తో బాగా అలంకారం చేసుకోండి. అప్పుడు ఈ 5 వికారాలు మరి 5 తత్వాలు పరివర్తన అయిపోయేసి సహయోగి అవుతుంది, మీకు సేవాదారి అయిపోతుంది. ఇది వరదానం. ఈ వరదానాన్ని ఎంత బాగుంది, ఇట్లా ప్రాక్టీస్ చేయండి. తర్వాత స్లోగన్, जिन गुणों और शक्तियों का वर्णन करते हो उसके अनुभव में खो जाओ. మన ఏ గుణాన్ని ఏ శక్తుల్ని వర్ణన చేస్తామో దాంట్లో మనం మునిగిపోవాలి. అనుభవ హీ సబ్సే బడి అథారిటీ హై. ఇదన్నీ అనుభవం చేసేదే. అనుభవాన్ని అథారిటీ చాలా పెద్ద అథారిటీ. గుణాలు శక్తులు అన్నీ అనుభవం చేయాలి. ఓం శాంతి. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, तू कितनी अच्छी